ఈసారి మన వీకెండ్ ట్రిప్తో ఖల్సుబాయ్ డిఫరెంట్ ప్లేసెస్ని దాటుకుంటూ ఆ సీనిక్ వ్యూస్ చూస్తూ చిన్న చిన్న వాటర్ క్రాసింగ్స్ ఇంకా ఫారెస్ట్ ట్రెక్ చేస్తూ హిల్ టాప్కి రీచ్ అవుతాం. దిస్ ఈస్ ఖల్సుబాయ్ ట్రెక్, మహారాష్ట్రస్ హైయెస్ట్ పీక్. సాటర్డే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4 o'clock బయలుదేరినాం ఫ్రమ్ హైదరాబాద్. ఖల్సుబాయ్ రీచ్ అవ్వడానికి మినిమం 12 hours పడుతుంది. ఇంకా ఆ బ్యూటిఫుల్ వ్యూస్ చూస్తూ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ స్టాప్ తీసుకొని టువర్డ్స్ ఖల్సుబాయ్ వెళ్తున్నాం. అప్పుడే మాకు కనిపించింది ఈ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఖల్సుబాయ్ రీచ్ అయ్యే ఇంకో 1 hour ముందు నుంచి హెవీ రెయిన్ఫాల్. అసలు ఈ వర్షంలో ట్రెక్ ఎలా చేయాలని భయపడుతున్న నాకు ఈ సీనిక్ వ్యూస్ చూస్తూ అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. మీరు కూడా చూడండి. సూపర్ బాగుందిరా, చాలా బాగుంది. నెవర్ ఇట్లాంటిది ఎప్పుడు చూడలే. అక్కడ ఎండ కొడుతుంది, ఇక్కడ వర్షం పడుతుంది, అక్కడ మేఘాలు చూడు, అదే దూది పట్టుకున్నట్టే ఉన్నది దానికి. This is so fantastic, man. See, there are clouds. Oh, clouds. We can touch the clouds. See, because there is a viewpoint. Yo, extraordinary, man. అక్కడ కనిపిస్తుంది చూసారా ఆ పైన, దట్ ఈస్ ఖల్సుబాయ్ పీక్. ఎన్నో మౌంటైన్స్ని దాటుకుంటూ ఫైనల్లీ వీ రీచ్ టు బారీ విలేజ్. I never seen this view. See there? There, man. I want to take a video. టైం ఎంత అయింది? 4:30 అవుతుంది ఇప్పుడు. ఫాగ్ 4:30కు ఫాగ్ ఎట్లా పడుతుంది. వర్షం పడిన దానికి అదృష్టం ఉన్నా కదా, అది ఈ సీనిక్ వ్యూస్ ఫామ్ చేసిందనమాట. మేము ఖల్సుబాయ్ ట్రెక్ స్టార్ట్ చేసింది బారీ విలేజ్ నుంచి. మా కార్ అక్కడ కింద పార్క్ చేసి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ తీసుకొని వి స్టార్టెడ్ ద ట్రెక్. ట్రెక్కింగ్ వెళ్తున్నాం. 3 గంటలు పైకి ఎక్కాలి, పైన వెళ్తుంది. అండ్ ఫైనలీ మనం ఖల్సుబాయ్ ట్రెక్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడే రీచ్ అయినాం బారీ విలేజ్కి. ఇక్కడ నుంచి ఇప్పుడే ఖల్సుబాయ్ ట్రెక్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం కదా. ట్రెక్కింగ్ చేయడం ఈజీ అవ్వచ్చు, బట్ ఈ బ్యాగ్ వేసుకొని ల్యాప్టాప్, డ్రోన్ ఇవన్నీ వేసుకొని చేయడం కొంచెం కష్టం. పైన ఉంది కదా అక్కడ టాప్కి రీచ్ అవ్వాలి. ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యి 1.5 hour తర్వాత స్టే చేసుకుంటాం. రేపు పొద్దున ఇంకా సగం ట్రెక్ చేద్దాం అనుకుంటున్నా. ఏందన్నా రాస్తా. ఇప్పుడే లైట్గా చినుకులు పడ్డం స్టార్ట్ అయింది, వర్షం స్టార్ట్ అవుతుంది. వర్షం హెవీ అయ్యేలోపు మనం క్యాంప్కి చేరిపోవాలి. నా సర్వీస్ అయిపోయింది. అంటే వాళ్ళు ఇంకొంచెం పైకి వెళ్ళారు. నేను ఇక్కడ ఒక 5 minutes ఆగుతా అని కూర్చున్నా. రెయిన్ మెల్లగా స్టార్ట్ అయింది. ఒక 20 minutes ఆగి ఉంటుంది ట్రెక్ స్టార్ట్ చేసి. ఏది పోయేది ఇలా ఉంటే ఎక్కేది ఎట్లా? ట్రెక్ అసలు చాలా క్రేజీ ఉండే. లిటరల్గా ఓల్డ్ పీపుల్ కూడా ఎక్కుతున్నారు, దిగుతున్నారు. వాళ్ళని చూసి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అండ్ మధ్యలో ఈ సీనిక్ వ్యూస్ చూస్తూ అసలు చాలా బాగా అనిపించింది. అండ్ పైన వీళ్ళు ఫార్మింగ్ కూడా చేస్తున్నారు, వాటర్ స్టోరేజ్ చేసుకొని. ఇప్పుడు ఒక 30% ఎక్కినాం. అక్కడ పైన ఈ ప్లేస్లో లైట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ క్యాంపింగ్ సైట్, అక్కడికి అది కొంచెం రెస్ట్ తీసుకోవాలమ్మా. ఇది అనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. నా సర్వీస్ అయితే ఆల్రెడీ అవుట్. ఆ రూట్ చూసి ఎట్లుందో వెరీ డిఫికల్ట్.
మేము స్టే చేసే క్యాంప్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాం. రేపు అక్కడికి వెళ్ళాలంట. అక్కడ మెరుస్తుంది చూసారా, అక్కడికి వెళ్ళాలి. ఇంగ్లీష్ అయితే వచ్చింది, ఇంకా చాలా అయింది ఇంగ్లీష్. ఇంతసేపు నడిచినాక ఒక 2 hours ట్రెక్ చేసినాం. మేము ఇంకా కల్సుబాయ్ ట్రెక్లో హాఫ్ వే వరకే రీచ్ అయినాం. ఇప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫినిష్ చేయాలి. అరౌండ్ 4-4:30 స్టార్ట్ అయినాం. కరెక్ట్ 6 అవుతుంది టైము. ఇప్పుడు హాఫ్ పాయింట్కి రీచ్ అయినాం. రేపు పొద్దున అక్కడ వరకు ఎక్కితే ట్రెక్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ టెంట్ వేసుకొని నైట్ డిన్నర్ చేసి ఇక్కడ స్టే చేద్దాం. మనం ట్రెక్ చేసేటప్పుడు వే మొత్తంలో ఇలాంటి స్టాల్స్ ఉంటాయి. మన అదృష్టానికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. లక్కీలీ మేము టెంట్ రేకుల కింద వేసుకున్నాం సో దట్ వీఆర్ సేఫ్. అండ్ ఇప్పుడు డిన్నర్ ఫినిష్ చేసి లెట్ స్లీప్ వేస్తున్నాం. రేపు ఎర్లీ మార్నింగ్ లేవగానే ట్రెక్ స్టార్ట్ చేయడమే. మార్నింగ్ బ్రో, రెడీ ఫర్ ద ట్రెక్. ఇప్పుడే నిద్ర లేచినాం. టైం అరౌండ్ 3:20 అవుతుంది. ఇప్పుడు నిన్న హాఫ్ వే కంప్లీట్ చేసిన ట్రెక్ ఇప్పుడు ఇంకొక హాఫ్ కంప్లీట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం. నిన్న ఎక్కినంత ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. నిన్న మొత్తం కొంచెం స్లోప్ ఉండే కానీ ఇట్లా ఇప్పుడు ఇట్లుంది మొత్తం కంప్లీట్గా. మొత్తం స్టెప్సే ఉన్నాయి. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఎంత ఫాగ్ అంతా పైకి వచ్చేస్తుంది మా పైకి. మాటలు లేవు, జస్ట్ ఇప్పుడే లిటరల్గా 2 hours నుంచి ఎక్కుతున్నాం. ఎంత ఎక్కినా కంప్లీట్ అవుతుంది. ఇంకా ఎంత ఎక్కినా ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం ఉంది. ఇప్పుడు ఇంకా ఫైనల్ రీచ్. ఇంకా కొంచెం పైన కొంచెం ఒక చిన్న స్ట్రెచ్ ఉంది. ఒక 20 minutesలో అయిపోతుంది ట్రెక్. లిటరలీ అసలు అయిపోయింది. మొత్తం బాడీ అంతా అయిపోయింది, స్ట్రెయిన్ అయిపోయింది కంప్లీట్గా. పైన రెస్ట్ తీసుకుంటే కొంచెం సేపు అప్పుడు దిగగలుగుతాం. పైన రెస్ట్ తీసుకుంటే కింద దిగలుగుతాం. ఎట్లా తెలిసి ఈ మెట్లు ఇట్లా పొడవు ఉన్నాయి, ఇట్లా 90 degrees యాంగిల్ ఉన్నాయి ఇవి. ఆకాశంకి ఎక్కుతున్నట్టుంది. నువ్వు పైన ఆకాశం అనిపిస్తుంది చూడు. ఫైనల్లీ వి రీచ్డ్ ద పాయింట్. పైన కల్సుబాయ్ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. పైన సన్ రైజ్ పాయింట్ ఆగినాం. ఇంకా వెయిటింగ్ ఫర్ ద సన్ రైజ్. ఇంకా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ముందు ఈస్ట్ సైడ్ సన్ రైజ్ కూడా అటు చూస్తున్నాం. అండ్ ఫైనలీ వీఆర్ ఎట్ హైయెస్ట్ పీక్ ఆఫ్ మహారాష్ట్ర. 3:20కి స్టార్ట్ చేసినాం. గ్యాప్ తీసుకుంటే ఎక్కేసరికి 5:20 అయింది. ఫస్ట్ టైం ఎర్లీ మార్నింగ్ ట్రెక్ చేయడం. ఫస్ట్ టైం నాకు కూడా ఫస్ట్ టైం. బ్రో ఎట్లుంది వ్యూ? ఎట్లుంది? అసలు క్రేజ్ ఉంది. ఫస్ట్ టైం ఇట్లాంటి ఫాగ్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్కడ లంబసంగిలో చేసిన. దాని తర్వాత అంత ఫాగ్ చూసింది ఇక్కడే. మళ్ళా ఆఫ్టర్ 2018లో చూసినా, మళ్ళీ ఇప్పుడు చూస్తాను అంత ఫాగ్ని ఇట్లా మౌంటైన్ పైన. కొండపైన ఉన్న కల్సుబాయ్ టెంపుల్ ఇదే. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. సూపర్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. Even me. And finally we reached Maharashtra's highest peak, Kalsubai.
ఒక 5 నిమిషాల ముందు వేరే ఉండే, ఇప్పుడు వేరే అయిపోయింది. కింద ఉందనుకున్న ఫాగ్ అంతా మా బైక్ వచ్చేసింది. కెమెరా అంతా మంచు వాటర్ అయిపోతుంది. మేము పచ్చిగా అయిపోతున్నాం. మొత్తం ఇట్లా స్కిన్ పైన మొత్తం గూస్ పిపుల్స్ వచ్చేస్తున్నాయి. చెప్పమ్మా ఎట్లుంది వచ్చే ఎక్స్పీరియన్స్? ఏందో అనుకున్నా కానీ చలి కొన్ని సెకండ్ల వరకే ఎండ కనిపిస్తుంది, సెకండ్స్ తర్వాత ఇంకా మొత్తం మంచి. పక్కన అండ్ అయిపోయింది ఫైనల్గా. సక్సెస్ఫుల్గా కల్సుబాయ్ ట్రెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ కనిపిస్తుంది పైన, నా వెనకాల అక్కడ పైన ఉందా, అక్కడ ఉంది పైన. అక్కడ నుంచి ఇంకా ట్రెక్ డౌన్ చేస్తున్నాం, కిందకి వెళ్తున్నాం ఇప్పుడే. కల్సుబాయ్ ట్రెక్ చేసిన తర్వాత ఒక 3 hours ఉన్నాం అనుకుంటా పైన. 3 hours మంచిగా ఉన్నాం. దాని తర్వాత గాలి స్టార్ట్ అయింది. లిటరల్గా బ్యాగ్స్ బట్టలన్నీ పచ్చిగా అయిపోయినాయి, ఉండలేకపోయినాం అసలు. అందుకే ఫాస్ట్గా కిందకి దిగేసినాం. ఎక్కేది ఎంత కష్టం ఉందో దిగేది కూడా అంతే కష్టం ఉంది. స్లిప్ అవుతున్నాయి, వర్షం పడ్డది కదా నిన్న, కాళ్ళు మొత్తం స్లిప్ అయిపోతున్నాయి సొప్పు అని. అది క్యాంపు మాది, ఆడుంది మా క్యాంప్, నైట్ క్యాంప్. చీకట్లో ఇల్లు ఎక్కినామంటే మాకే ఆన్సర్. నాకైతే ఈ స్ట్రెచ్ చాలా డేంజరస్ అనిపించింది. చూసారా మౌంటైన్స్ ఎలా ఉన్నాయో? వీటన్నిటికంటే పెద్దది కల్సుబాయ్ పీక్ ఇన్ మహారాష్ట్ర. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాం లంచ్ టైంలో, ఇంకా కిందకి వెళ్తున్నాం. ఇంకొక 2 hours ఉంటుంది కింద కూడానికి. ఆల్మోస్ట్ ఒక ఎక్కడప్పుడు 2 hours అయింది. ఇప్పుడు ఒక 1.5 hour దిగేస్తాం. నువ్వు కాదు, ట్రెక్ మొత్తం కంప్లీట్గా ఫారెస్ట్లో ఉంది. నేచర్కి చాలా దగ్గరగా అనిపించింది. నేచర్ లవర్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. మీ అదృష్టం బాగుండి వర్షం పడితే అడ్వెంచర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా కార్ దగ్గరికి రీచ్ అయ్యి ఖరాబ్ అయిన మా షూజు బట్టల్ని చూస్తూ నవ్వుకుంటున్నాం, ఇంత అడ్వెంచర్ ఉందని. अब जब मेरे पास 12 विलेज में आते हो तो आप मेरे पास गाड़ी पार्क करके हमारा पूरा पैकेज रहता है. सो कलसुबाई हैज हमारा कैंपिंग टॉप है. सो वहाँ पे आपको नाइट डिनर, ब्रेकफास्ट, टेंट, बॉमफायर और आपके साथ एक बंदा गाइड रहेगा. आपको यहाँ से लेकर टॉप से लेकर सुबह अपने गाड़ी का पार्किंग तक हम आपके साथ रहेंगे. फिर आप ओके क्या एक्सपीरियंस कर सकते हैं? एक्सपीरियंस का भी ठंडी की मज़ा, सनसेट एंड सनराइज़ की मज़ा, वही, और जो बादल निकलते उसकी. నాకు ఈ ట్రిప్లో ఎన్నో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయి. లిటరల్గా మేఘాల నుంచి డ్రోన్ ఫ్లై చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటుండే. అది కూడా ఈ ట్రిప్లో కంప్లీట్ చేసినాం. ఒక చిన్న వీకెండ్ ట్రిప్లో ఎన్నో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే వర్త్ ఇట్ అనిపిస్తుంది కదా. అక్కడ మీకు హెల్ప్ చేయడానికి గైడ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఫైనల్గా ఒక్క మాట, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇలాంటి స్టోరీస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకొస్తాను తెలుగులో. అప్పటి వరకు లెట్స్ మేక్ సమ్ జ్ఞాపకాలు. సైనింగ్ ఆఫ్, ఐఎమ్ ఆల్వేస్ చరణ్.